మొన్న ఒక సీటు. కాబట్టి ఇప్పుడు అక్కడ సిపిఐకి వచ్చేటప్పటికి 2 రాష్ట్రాలు బెనిఫిట్. నారాయణ గారి పుణ్యం అని సిపిఐకి 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ విశాలందరూ అక్కడ కూడా ఇంకోటి ఏదో పేపర్ని పెట్టారు కమ్యూనిస్టులు. టీవీ ఛానల్ ఎట్లాగో వాళ్ళది ఉండేది, ఇప్పుడైతే తీసేసినట్టున్నారు. 99 వేరే వాళ్ళు కొనుక్కున్నట్టున్నారు కదా తోట చంద్రశేఖర్ వాళ్ళు. ఆ 99 టీవీకి కూడా అప్పట్లో స్పాన్సర్షిప్లు అవి ఉండేది. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఈ పత్రికలను ఈ వీటిట్లో డబ్బులు ఇవి వస్తుంటది. రాజకీయంగా అయితేనంటారా చంద్రబాబు గారి మీద అపారమైన ప్రేమ ఉన్నోళ్లే సిపిఐ సిపిఎం నాయకులు. శ్రీనివాస్ గారైనా రామకృష్ణ గారైనా ఊరికినే కాస్త సెటైర్ వేయాలి, అంతకు మించి ఏముండదు. బీజేపీని తిడతారు వాళ్ళు అంతే. పవన్ కళ్యాణ్ కూడా క్వశ్చన్ చేస్తుంటారు. చంద్రబాబు గారిని మెత్తడి సుత్తుతో ఓటేసేస్తుంటారు, అయిపోతుంది. వాళ్ళు ఇప్పుడు జగన్ దగ్గరకు వచ్చి కూర్చునే ఉద్దేశంలో వాళ్ళు లేరు. జగన్ వాళ్ళని పిలిపించుకునే ఉద్దేశం లేదు, ఎందుకంటే వాళ్ళు ఈయనతో ఉన్నారన్నటువంటి తెలుసు. అంటే భవిష్యత్తులో అంటే రేపు కొన్ని నెలల్లో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఢిల్లీలో వెళ్ళి యాజిటేషన్ చేయాలి అని అనుకుంటే ఏదో విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఏదో పార్టీల మద్దతు ఆయన కూడా పొందే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఇది ఉపయోగపడదా రేపొద్దున్న? అంటే కమ్యూనిస్టులకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కమ్యూనిస్టులు బాబు గారి బి టీం వాళ్ళ నాయకులందరూ కూడా ఓ రకంగా టీడీపీ ఆర్ టీం, ఇప్పుడు టీడీపీ బి టీం, ఇప్పుడు బీజేపీలో టీ టీం అంటాం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కార్యకర్తలు, బీజేపీ వై టీం భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అట్లాగే సిపిఐ టీ టీం ఇది.